ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. లవ్ లిరికల్లో అయితే చేసిన మీకైతే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో, ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకైతే చెప్తాను. వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ ఫాలో అయితే చేసేసేయండి. ఒకసారి అయితే డెమో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అయితే ఫోటో రూమ్ యాప్ అయితే ఒక యాప్ అయితే ఇచ్చేసి డిస్క్రిప్షన్ కింద ఆ యాప్ అయితే లింక్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఓపెన్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీకైతే ఒక వెబ్సైట్ లింక్, ఒకటి ఫోటో రూమ్ లింక్ అయితే ఇచ్చేసి ఉంటాను. ఒక సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీ ఫోటో ఎక్కడ ఉంటుందో ఆ ఫోటో అయితే ఒక ఫోటో అయితే క్లిప్ అయితే యాడ్ చేసుకునండి. ఇలా ఒక మీరు ఏ ఫోల్డర్లోకి ఉన్నావో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏం లేదు, ఒక ఫోటో ఇప్పుడైతే సింపుల్ ఇది ఒక ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు సింపుల్ ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నా. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకొని ఇలా ఫోటో రిమూవ్ అయితే ఉంటుంది. ఇలా అయితే వచ్చేస్తుంది. మీకు ఫోటో క్రాపింగ్ అయ్యి ఇలా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకునండి. ఇక్కడ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని అలాగే ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఫుల్ ప్రాట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం లేదు, మళ్ళీ ఇలా ప్లస్ ఐకాన్ పక్కన ఒక షేప్ కనపడుతుంది. షేప్ మీద క్లిక్ చేసుకొని 4 షేప్స్ మీద కెమెరా అయితే ఆన్ చేసుకోండి. కెమెరా అయితే ఆన్ చేసుకుంటే మీకైతే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఏం లేదు, సింపుల్ మీకు XML వాళ్ళకి వస్తే XML వాళ్ళు అయితే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మన ఫోల్డర్లోకి వెళ్ళి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇప్పుడు ఇమేజ్ అయితే చేంజ్ చేయాలనుకున్నా. చేంజ్ చేసిన తర్వాత ఇలా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఈ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మన XML వాళ్ళు ఇలా మళ్ళీ ఫోటో మనకి ఏ ఫోటో కావాలనుకుంటామో ఆ ఫోటో అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఇప్పుడైతే కొంచెం సైజ్ అనేది కొంచెం ఒక లెంత్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇలా కిందకైనా పెట్టుకోండి. సైజ్ అనేది ఇలా కొంచెం తక్కువైనా చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని ఇలా అయితే ఉండండి. మీకు ఇప్పుడు లిరికల్ ఉంటుంది కదా, మీకు లిరికల్ కాడ ఏమైనా ఫోటో ఇలా ఇబ్బందిగా ఉంటే జరిపేసుకునండి. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఏమేమి క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కలర్స్ అండ్ లైటింగ్ ఉంటుంది. కలర్స్ అని క్లిక్ చేసుకొని ఇది కనపడుతుంది, ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీకు నచ్చింది ఏదైనా ఒకటి ఇలా చేంజ్ చేసుకోండి. ఇలా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీకైతే కొన్ని ఇమేజ్ అయితే ఇచ్చేసారా, మీకు ఇమేజ్ ఒకే ఇమేజ్తోనే ఇలా ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అయితే ఒకే ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే చేంజ్ చేసుకోండి. కలర్స్ అనేది సేమ్ టు ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా చేంజ్ చేసుకోండి. ఇలా మీరు మీ కపుల్స్ అయినా ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. మీకు సినిమాటిక్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ అయినా ఇలా చేసుకొని రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకొని ఇలా అయితే పెట్టుకునండి. చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేయాలా. సెట్టింగ్ పక్కన షేర్ అయితే మీకు ఏ కార్డు కావాలంటే ఆ కార్డు పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.